ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి, రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితములు ఉన్నాయి, అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు ఎవరెవరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అంటే అందరూ సకల దేవతలను ఆరాధించవచ్చు. కాకపోతే మీ పంచమాధిపతి ఎవరు, పంచమంలో ఇప్పుడు సంచరిస్తున్నటువంటి గ్రహం యొక్క అధిష్టాన దేవత ఎవరు అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి నుంచి మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి ఈ విశ్వవసునామ సంవత్సరంలో మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గురువు, శని, రాహుకేతువుల యొక్క మార్పుల వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? మొట్టమొదటిగా గురువు యొక్క రిజల్ట్ కనుక చూసుకున్నట్లయితే విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైనటువంటి 2 నెలలకి గురువు రాశిలోకి వస్తాడు. అంటే 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు సహజంగానే దశమాధిపతి 12వ స్థానం అనేటువంటిది అకౌంటింగ్ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించుకునేటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. మరి దాని తర్వాత రాశిలోకి వస్తున్నాడు కదండి గురువు, మరి దాని పరిస్థితి ఏమిటి అంటే అది కూడా ఉద్యోగ అవకాశాలను ఎక్కువగా ఇస్తుంది, ఇవ్వదని కాదు. ఎందుకంటే దశమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ఉద్యోగ అవకాశాలు గతంతో పోల్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ లగ్నానికి, ఈ మిథున రాశి ఆ లగ్నానికి గురువు బాధకుడు అవుతాడు. బాధకుడు అయినప్పుడు ఏమవుతుందంటే ఉద్యోగము రావడము మంచి ఫలితం ఇస్తుంది, కానీ అదే ఉద్యోగంలో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. అలాంటి వారు కాస్త దత్తాత్రేయుడిని స్మరించుకోవడం చాలా మంచిది. అయితే ఇక్కడ 2వ స్థానంలో ఉండేటువంటి కుజుడు 2 నెలల పాటు నీచంలో ఉంటున్నాడు కాబట్టి అప్పులు ఇవ్వడము, అప్పుల మూలంగా లేదా కొన్నిసార్లు మనం ఆవేశపూరితంగా కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకుంటాం. ఆ రకంగా ఆవేశపూరితంగా ఉండేటువంటి కొన్ని గొడవల వల్ల కొంత డిస్టర్బ్ అవుతారు ఆ 2 నెలలు, ముఖ్యంగా ఏప్రిల్, మే మాసాల్లో గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి గోచార రీత్యా 4వ స్థానంలో కేతువు, దశమంలో రాహు ఉన్నాడు, ప్లస్ శని కూడా వచ్చి కూర్చున్నాడు అక్కడ. దీన్ని బట్టి 4వ స్థానంలో కేతువు ఉన్నందుకు మీరు ఏదైనా సరే ఆస్తికి సంబంధించిన కొనుగోలు చేయాలి అని అనుకునేటువంటి వారు జూన్ నుంచి బాగుంది, జూన్ ముందు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. అదేవిధంగా కొంతమంది పిల్లలు చదువుకునేటువంటి విషయాల్లోని లేదా గతంలో కొన్ని బ్యాక్లాగ్స్ ఆగిపోయాయండి, మళ్ళీ దాన్ని రీఅప్లై చేద్దాం అనుకుంటున్నాను, మళ్ళీ చదువుదాం అనుకునేటువంటి వారికి కూడా జూన్ నుంచి బాగుంది. ఎందుకంటే జూన్ నుంచి విద్యాస్థానంలో ఉన్నటువంటి కేతువు మారుతున్నాడు కాబట్టి. అలాగే ఇక్కడ ఈ శని రాహువుల యొక్క ప్రభావం ఎప్పుడైతే దశమ స్థానంలో ఉందో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంత రాజకీయ సంబంధంగా కొన్ని రాజకీయాలు జరగడం ఇట్లాంటివి కూడా ఏర్పడతాయి. కాకపోతే వాటి యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఉండాలి అంటే నవగ్రహాల్లో ప్రత్యేకంగా శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గూడాన్నము అంటారు, గూడాన్నాన్ని శివునికి కానీ అమ్మవారికి కానీ నివేదన చేయండి, తద్వారా మీకు బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క సంవత్సరంలో వివాహ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే సప్తమాధిపతి రాశిలో ఉంటున్నాడు కాబట్టి అప్రయత్నంగా, కాస్త తక్కువ ప్రయత్నంతోనే అప్రయత్నంగా సంబంధాలు వస్తాయి. సప్తమాధిపతి రాశిలో ఉంది కాబట్టి అవి అవే మీకు కాస్త స్ట్రెస్ కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ షష్టమ లాభాధిపతి ఎప్పుడైతే 2వ స్థానంలో ఉన్నాడో కొన్ని మిస్కాలిక్యులేషన్స్, ఎందుకంటే 4వ స్థానంలో కేతు ఉన్నాడు. సర్వసాధారణంగా ఏంటంటే మిథున లగ్నం వారు సహజంగానే తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే ఈ 6వ అధిపతి 2లో ఉండడము, ఈ బుధుడికి మరో రాశి అయినటువంటి కేతు అక్కడ ఉండడం వల్ల కొన్ని అప్పులు చేసి బిజినెస్ డెవలప్మెంట్స్ కోసం చేసే ప్లానింగ్స్ చేస్తారు. అందులో ముఖ్యంగా ఏప్రిల్, మే మాసాల్లో ఈ యొక్క తప్పిదాలు మాత్రం పొరపాటును కూడా చేయకండి. అలాగే ఏదైనా విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారు మే 15 లోపలే మీరు ఆ యొక్క ప్రయత్నాలు కంప్లీట్ చేసుకోండి. సంతాన యోగం కూడా కలుగుతుంది. లగ్నంలో వచ్చినటువంటి గురువు ఎప్పుడైతే పంచమ స్థానాన్ని చూస్తాడో సంతాన యోగాన్ని ఇస్తాడు, రాజకీయ యోగాన్ని ఇస్తాడు,
కొన్ని ప్లానింగ్స్ మీరు ఏవైతే చేస్తారో అవి చక్కగా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన, గ్రహారాధన ఏమిటి అంటే, ముఖ్యంగా ఈ గురువు, ఈ కుజుడు లగ్నంలో ఉండే కుజుడు 2లోకి వెళ్తూ కేతువు ఎప్పుడైతే 4 నుంచి 3లోకి వస్తున్నాడో, మీరు వీలైనంత మట్టుకు దగ్గరలో ఉండేటువంటి గణపతి ఆలయాలకు వెళ్ళడము, జూన్ నుంచి 1 సంవత్సరంన్నర పాటు అగ్రిమెంట్స్ చేసేటప్పుడు చూసుకొని అగ్రిమెంట్ చేయండి. అందులో ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించినటువంటివి లేదా ఆరోగ్య సంబంధించినటువంటి ఏవైనా కాంట్రాక్ట్స్ విషయంలోనే అగ్రిమెంట్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయండి. ఇక మీరు నిత్యము కూడా లలితా సహస్రనామాలు, అందులో ముఖ్యంగా సప్తమాధిపతి రాశిలోకి వచ్చినందుకు వివాహ సంబంధాలు కుదరడం కోసం ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః మరియు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అని నామస్మరణ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. ఇక చాలామందికి జాతకం తెలియదు, అంటే వాళ్ళ లగ్నం కానీ రాశి కానీ ఏమీ తెలియదు, కానీ గ్రహాలు మారుతున్నాయి అంటున్నారు, ఏం చేయాలో అర్థం కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ జాతక చక్రం ఎలా ఉన్నా కూడా మీరు కొన్ని విషయాలు కనుక మీరు పాటించగలిగితే ఖచ్చితంగా 100% బాగుంటుంది. ఏమిటవి? నిత్య దీపారాధన, ఉదయము సాయంత్రం ఇంట్లో దీపం పెట్టడం, పంచోపచార పూజ చేసుకోవడం. మీ గ్రహాలు ఎలాగున్నా సరే అనుకూలిస్తాయి, గుర్తుపెట్టుకోండి. రెండవది, మీకు దగ్గరలో అతి సమీపంలో ఏ ఆలయం అయితే ఉందో ఆలయానికి వెళ్ళడం. గోశాలకు కనీసం శని ఆదివారాల్లో ఏదైనా ఒకరోజు వెళ్ళి పిడికెడు బెల్లము, గోధుమ రవ్వ అటువంటివి ఏమైనా తినిపించడం, అక్కడ కొంత సేవ చేయడం చేయండి. మరి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయండి, మాకు మాట్లాడితే గొడవలు అయిపోతున్నాయి అనుకునేటువంటి వారు గోవులకి క్యారెట్స్, బెల్లము కనుక తినిపించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, వీటితో పాటు దేవతారాధనతో పాటు పితృదేవతారాధన అమావాస్య నాడు ప్రత్యేకంగా మీరు స్వయంపాకం ఇవ్వడము, కాస్త చలివేంద్రాలు లాంటివి, ఈ ఎండాకాలం ఉంది కాబట్టి చలివేంద్రాలు లాంటివి అక్కడ ఏదైనా మీరు సేవ చేయడము, లేదా పక్షులకి కాస్త నీరు తాగేలాగా ఏర్పాటు కనుక చేసినట్లయితే తద్వారా కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి శాస్త్రాల్లో ఉంది. ఇక చాలామందికి ఏమి జరిగినా సరే ఏలినాడ్సని, కాలసర్పదోషం ఇవే అనుకుంటారు. అవి కాదండి. జన్మజాతకంలో అసలు లగ్నం ఏమిటి, లగ్నాన్ని బట్టే మనిషి యొక్క జీవితం ఉంటుంది. అదేవిధంగా ధనాధిపతి ఎవరు, ఏ మార్గంలో ధనం ఉంది అనేటువంటి ధనస్థానాన్ని బట్టి చూసుకోవాలి. చేసే ప్రయత్నం ఎందుకు ఇబ్బంది అవుతుంది, 3వ స్థానం ఎలా ఉంది. ఒక ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు నాకు ఎందుకు ఇబ్బంది వస్తుందంటే వాస్తుదోషం ఏదైనా ఉందా, లేకపోతే కొనుక్కోకూడని సమయంలో కొనుక్కున్నామా, లేనట్లయితే 4వ అధిపతి ఇంకా యాక్టివ్ అవ్వకముందు డీయాక్టివ్లో ఉన్నప్పుడు కొనుక్కున్నామా. అసలు కొంతమందికి ఏంటంటే వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళ ప్రాపర్టీ కొనుక్కోకూడని యోగాలు ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద కానీ సంతానం పేరు మీద కానీ కొనుక్కోవాలి. అదేవిధంగా వివాహ సమయం అనేటువంటిది ఉంటుంది, ఏ సంవత్సరంలో చేసుకుంటే మంచిది, అది చూసుకోకుండా వివాహ సమయం రానప్పుడు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇటువంటివి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా సంతాన సమయం కావచ్చు, వివాహ సమయం కావచ్చు. మరి కొంతమందికి ఇక్కడ ఉండి మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుంది. కొంతమందికి విదేశాల్లో, అంటే ఏంటి, దశమాధిపతి 12వ అధిపతి లేదా ధనాధిపతి 12వ అధిపతి కలయికలు ఉంటాయి. అలాంటప్పుడు విదేశీ ధనయోగం ఉంటుంది. అది కొంతమందికి స్వల్పంగా కొంతకాలం వచ్చి వెళ్ళిపోతుంది. అది ఎలా ఉందనేటువంటి చెక్ చేసుకోవాలి. మరి కొంతమందికి వ్యాపార యోగాలు ఉంటాయి, జాబ్ చేసే యోగాలు ఉండవు. అంటే 11వ స్థానాధిపతి లేదా శనికేతువుల యొక్క కలయిక, ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటాయి. అలాంటి వారు ఆ యొక్క కాంబినేషన్ ఎలా ఉంది ఏమిటనేది చెక్ చేసుకోవాలి. ఈ రకంగా అసలు యోగాలు ఏమున్నాయి, అవయోగాలు ఏమున్నాయి, మహాదశ ఏం నడుస్తుంది, అంతర్దశ ఏం నడుస్తుంది, గోచారంలో ఉండేటువంటి గ్రహాలు వాటికి సపోర్ట్ చేస్తున్నాయి, అపోజ్ చేస్తున్నాయి, ఇవి చూసుకోవాలి. కానీ ఎంతసేపు ఏలినాటి శని వచ్చేసింది కాబట్టి నాకేమీ పనికిరాదు కాబట్టి నేనేమి చేయకూడదు, ఇవి కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శాస్త్రంలో ఎక్కడా కూడా ఒక్కరినైనా చూపించమనండి. ఏమంటే ఏలినాటి శని వచ్చినప్పుడు మనిషి ఎందుకు పనికి రాకుండా పోతాడు, లేదా కాలసర్ప దోషం వచ్చినప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతాడు అని ఎక్కడా లేదు. కాలసర్ప దోషాన్ని కాలానికి అప్లై చేయమని చెప్పారు, జన్మజాతకానికి అప్లై చేయమని చెప్పలేదు. అంటే ఏమిటి, పలానా దగ్గర సునామీలు వస్తాయి, లేదా కరోనా లాంటివి వస్తాయి, లేనట్లయితే భారీ వర్షపాతాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయని చెప్పడానికి చెప్పారు. ఎందుకంటే 140 మంది ప్రెసిడెంట్లకి కాలసర్ప దోషం ఉంది. మన వాళ్ళందరూ ప్రెసిడెంట్లు అట్లా అయ్యారు. మన మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా కాలసర్ప దోషం ఉంది. కాబట్టి ఏంటంటే వీటిని పెట్టుకొని మూఢత్వంగా ఉండకండి. శాస్త్రం ఏం చెప్పింది, గ్రహం ఏం చెప్తుంది, గ్రహం ఎలా ఉంది, మీకు ఎందులో యోగం ఉంది, ఎందులో అవయోగం ఉందో తెలుసుకొని వెళ్ళడమే జ్యోతిష్ శాస్త్రం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన జన్మజాతకం ఎలా ఉన్నా కూడా అమ్మవారి పాదాలను ఆశ్రయించి మనం చేసే పని ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోయామా, అమ్మవారే మొత్తం చూసుకుంటుంది. మనకి గతంలో ఏదైతే క్రోధీనామ సంవత్సరంలో అనేకమైన గొడవలు జరిగాయో, ఈ విశ్వవసునామ సంవత్సరంలో కొంత తగ్గుతుంది. కాకపోతే విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమే జలరాశులు అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఎండాకాలంలో విపరీతమైన వర్షాలు పడడం,
ప్రళయాలు రావడం, నేవీ లాంటి వాటిల్లో ఉండేటువంటి యుద్ధ సంబంధించినటువంటి వాళ్ళకి కొంత ఇబ్బంది రావడము, ఇటువంటివి కొంత వస్తూ ఉంటాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని కరోనా లాంటిది ఏదో వచ్చేస్తుంది ఈ షష్టగ్రహ కూటం వల్ల అంటున్నారు, అటువంటిది ఏమీ రాదు. ఏదో చిన్న చిన్న ఇబ్బందులు, షేర్ మార్కెట్ సడన్గా కొలాప్స్ అవ్వడము, మళ్ళీ సడన్గా రైజ్ అవ్వడము, ఇటువంటివి జరుగుతాయి. కొన్ని దేశాలకి ఆర్థిక మాన్యం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇటువంటివి జరుగుతాయి, కానీ మరొకటి ఏమీ కాదు. అదేవిధంగా ఈ సంవత్సరానికి అధిపతి రవి కాబట్టి దాని మీద కేతు సంచారం జరుగుతుంది కాబట్టి పెద్ద పెద్ద నాయకులు మార్పులు చెందుతారు. కొంచెం పెద్ద స్థాయిలో ఉండేటువంటి కొంత పీఠాధిపతులకు కూడా శని రాహువుల యొక్క కలయిక మీనరాశిలో ఉన్నందున వాళ్ళకు కొంత ఇబ్బంది కలుగుతుంది. అయితే ఏదేమైనా అమ్మవారిని, మీ ఇష్టదైవాన్ని మీరు గనక ప్రార్థిస్తూ నిత్యము ఉన్నట్లయితే, ధర్మబద్ధంగా ఉన్నట్లయితే ఆ యొక్క భగవంతుడే మనల్ని కాపాడాలని మీ అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.